ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తున్న కారుమూరి వెంకటరెడ్డిని ఎటువంటి సమాచారం లేకుండా కనీసం నోటీసులు ఇవ్వకుండా సివిల్లో తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్లడంతో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల, వెంకటరెడ్డి భార్య హరిత, ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ భాస్కర్ రెడ్డితో కలిసి కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల మంటూ ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులను బెదిరించి అక్రమంగా అతన్ని తీసుకుని వెళ్లడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే కేసులు నమోదు చేయడం, పోలీసుల మంటూ ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. రెడ్ బుక్ వ్యవహారంలో జరుగుతున్న తీరుపై మాట్లాడుతున్నందుకు అక్రమ అరెస్ట్ చేస్తున్నారని, వైఎస్ఆర్సీపీ నేతలు వీటికి భయపడాలని వారు వెల్లడించారు. వీటిని సమర్థవంతంగా తాము ఎదుర్కొంటామని అన్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి వాటిని ఎదుర్కోవడానికి ఐటీ వింగ్ తరపున తామంతా సిద్ధంగా ఉన్నామని ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ భాస్కర్ రెడ్డి అన్నారు. ఓకే పార్టీ తరఫున అధికార ప్రతినిధి అయినటువంటి కారుమూరి వెంకటరెడ్డి గారిని అప్రజాస్వామికంగా ఈరోజు ఉదయం ఏదైతే ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ప్రతిరోజు ఉదయం కారుమూరి వెంకటరెడ్డి గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల్ని, అరాచకాల్ని, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతుల్ని కూడా ప్రతిరోజు ఉదయం ప్రశ్నిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఉదయం 7:30-8 మధ్యలో కారుమూరి వెంకటరెడ్డి గారిని వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎప్పుడు కేసు అయింది, ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నారు, ఎప్పుడు విచారణకు పిలుస్తారు, అరెస్ట్ ఏంటి, ఇదంతా ప్రొసీజర్ కూడా ఒక 1 hour లో తీసుకొని వచ్చి ఇంటికి వచ్చే